హస్బెండ్ మూవీస్ చేస్తే హస్బెండ్ ప్రమోట్ చేసుకోవడం చూసాం కానీ హస్బెండ్ మూవీని ఎంత ప్రమోట్ చేసే వైఫ్ ని ఈవిడే చూస్తుంది యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే వెరీ వెరీ నైస్ అండ్ క్లాసీ, సింపుల్. నేను ఎక్కువ బేసిక్ గా మేకప్ వేసుకోను. అంటే హీరో కాబోయే హీరో అయిపోయిన హీరో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి ముదుపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. ఇవాల్టి వీడియో అయితే నా ఫేవరెట్ వీడియో అన్నమాట. మీలో చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆటా సందీప్ మాస్టర్ ఇంకా జ్యోతిరాజ్ ఇద్దరు నాకు అత్త మావయ్య అవుతారు. సో వీఆర్ అ ఫ్యామిలీ. అండ్ ఫస్ట్ టైం నేను మావయ్యని ఎక్కడ కలిసానంటే మా అక్క ఎంగేజ్మెంట్ లో కలిసాను. ఫస్ట్ టైం కలుస్తున్నప్పుడే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుండే కలవడానికి మావయ్యని. అండ్ ఫస్ట్ నేను కలవక ముందే మావయ్యకి మెసేజ్ చేశాను అనమాట, ఇలా మేము రిలేటివ్స్ అవుతాము అని చెప్తే హీ వాజ్ వెరీ హ్యాపీ. ఓ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ అనమాట అని చెప్పి చాలా మంచిగా మాట్లాడారు. సో ఎంగేజ్మెంట్ హడావిడిలో ఎనీ విచ్ వేస్ మనం ఎక్కువగా మాట్లాడలేం కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ నేను అత్తయ్యని వాళ్ళ డాన్స్ క్లాస్ లో కలిసాను అనమాట. సో మావైతే చూ మంత్రం వేసావే రాక్షసి అని చెప్పి కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ రిలీజ్ అయింది. దానికి డాన్స్ వీడియో తీసుకుందామని చెప్పేసి వాళ్ళ డాన్స్ క్లాస్ కి వెళ్ళాను. అక్కడ ఆ రోజు అత్తయ్యతో చాలా సేపు టైం స్పెండ్ చేశాను. అప్పుడు అర్థమైంది అత్తయ్య ఎంత ఫ్రెండ్లీ, ఎంత సపోర్ట్, సజెషన్స్ ఇస్తారో, ఇలా చేయరా అలా చేయరా అని చెప్పి. అండ్ టూ ఎంకరేజింగ్ కూడా. నేను ఆ రోజు డాన్స్ టెక్స్ ఎన్ని తీసుకున్నా కూడా చాలా పేషెన్స్ తో పర్లేదు యూ కెన్ డూ ఇట్, పర్లేదు యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఎంకరేజ్ చేశారే తప్ప ఇంకెన్ని టేక్స్ తీసావు అన్నట్టు అసలు మాట్లాడలేదు. సో ఇంత కూడా గర్వం లేదనమాట ఇద్దరికి కూడా. చాలా చాలా బాగా మాట్లాడతారు. సో ఆ రోజు అలా చాలా బ్యూటిఫుల్ గా ఎండ్ అయింది. అండ్ మేము ఒక రీల్ కూడా చేసాము. వాళ్ళతో కూర్చున్నంత సేపు కూడా టైం తెలీదు. నాకైతే ఆ రోజు అత్తతో టైం స్పెండ్ చేస్తున్నంత సేపు అసలు టైం కూడా చూసుకోలేదు. ఈవినింగ్ ఎప్పుడో ఇంటికి వెళ్ళాను. అండ్ మావయ్య అయితే నేను వెళ్ళిపోతున్నప్పుడు కాల్ చేసి మరి అయిపోయిందా డాన్స్, ఎలా జరిగింది అని చెప్పి మాట్లాడారనమాట. దట్ స్వీట్ పర్సన్ హీ ఈస్. దాని తర్వాత మళ్ళీ రీసెంట్లీ నేను మళ్ళీ అత్తయ్య ఇంకా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అసలు ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది మీరు బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. మావయ్య గురించి చెప్పాలంటే చాలా మంది సెలబ్రిటీస్ అండ్ ఆర్టిస్ట్స్ ఆర్ యూనో ఇండస్ట్రీలో చాలా మంది కొంచెం గర్వం అనేది ఉంటుంది. బట్ మావయ్య అస్సలు అలా కాదు. ఇన్స్టాలో ఎంత మంది మెసేజ్ చేసినా కూడా వాళ్ళకి రిప్లై ఇస్తారు. అండ్ ఏ కమెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. ఏదైనా నచ్చితే కూడా టూ క్యూట్ అనో, లేకపోతే వెరీ గుడ్ అనో, లేకపోతే ఏదో ఒకటి అయితే కమెంట్ చేస్తారు. సో అది నాకు చాలా నచ్చుతుంది మావయ్య దగ్గర. ఒకవేళ మావయ్యకి నా డాన్స్లో ఏదైనా నచ్చినా కూడా టూ క్యూట్, యూఆర్ సచ్ అ టాలెంటెడ్ గర్ల్ అని ఇలాంటి కమెంట్స్ చూసినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది. సో దాట్ క్యూట్ కపుల్ దే ఆర్. అండ్ వాళ్ళ డాన్స్ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. చాలా 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 ఇష్టం. ఎస్పెషలీ దేర్ మూవ్స్, దేర్ స్టైల్, ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ చాలా మందికి వాళ్ళ డాన్స్ అంటే ఇష్టం అనుకోండి. అండ్ రీసెంట్ గా మా మావయ్య డాన్స్ స్టెప్స్ కూడా ట్యూటోరియల్ స్టెప్స్ చెప్తున్నారు కదా రీల్స్ లో, అవి కూడా చాలా వైరల్ అవ్వడము, జనాల దగ్గర ఎక్కువగా ఆటా సందీప్ మాస్టర్ అనే మాట వినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో మావయ్య ఇంకా అత్తయ్యతో ఇలానే ఐ హ్యావ్ టు క్రియేట్ మోర్ మెమరీస్ విత్ యూ బోత్. ఐ రియలీ లవ్ యూ బోత్ సో మచ్. అండ్ యా, మెనీ మోర్ టు గో. లెట్స్ గెట్ ఇంటు ది వ్లాగ్. అక్క ఎంగేజ్మెంట్లో నేను వేసుకున్న డ్రెస్ అత్తయ్యకి చాలా బాగా నచ్చిందనమాట. సో అత్తయ్య వచ్చేటప్పుడు అదే డ్రెస్ వేసుకొని రమ్మన్నారని చెప్పి ఇంకా అదే డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను. అండ్ ఫైనలీ మనమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. మధ్యలో జర్నీ అయితే నేనేం క్యాప్చర్ చేయలేదు. చలో ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. Excuse me, this side. Okay. సో నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాను అంటే మా మావయ్య యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో మూవీ పేరు వచ్చేసి షార్ట్ కట్ అన్నమాట. ఆ మూవీ ప్రమోషన్ కోసం అని చెప్పి ఎన్టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారు. అండ్ దాంతోపాటు అత్తయ్య మావయ్య వాళ్ళ హోమ్ టూర్ కూడా చేయడానికి వచ్చారు. సో అలాగే ఈ ప్రమోషన్కి సంబంధించిన ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి మాట్లాడుకుంటున్నారనమాట. ఇప్పుడైతే మనం అత్తయ్యని కలిసేద్దాం. చలో. సో మా అత్తయ్య మేకప్ ఆర్టిస్ట్ మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటారు. నవత మేకప్ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తారు. అండ్ తను ఊర్లో లేనందువలన అత్తయ్య ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ తెలిస్తే నాకు చెప్పురా అంటే సరే అని చెప్పి మోనీని సజెస్ట్ చేశాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ బిఫోర్, మాకు ఒకళ్ళకొకళ్ళు కెరియర్లో సపోర్ట్ చేసుకోవడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో అలా మోనీ మాత్రమే నాకు ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయ్యింది. ఇంట్లో కూడా నైటీ వేసుకొని రెడీ అవ్వం ఆడవాళ్ళం. ఏమో మరి అంటే
అంటే అక్కడ అన్ని చూసిన తర్వాత షూట్ ఉంది ఈ రోజు. ది షార్ట్ కట్ ప్రమోషన్స్ ఉన్నాయి. ఓకే, సో దానికి వెళ్తున్నాను. ది షార్ట్ కట్ ప్రమోషన్ కి వెళ్తూ రెడీ అవుతున్నాను. అసలు అంటే హస్బెండ్ మూవీస్ చేస్తే హస్బెండ్ ప్రమోట్ చేసుకోవడం చూసాం కానీ హస్బెండ్ మూవీని ఇంత ప్రమోట్ చేసే వైఫ్ ని ఈవిడే చూస్తుంది యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే మూవీ ఏమో మీది, హీరో ఏమో మీరు, హీరోయిన్ లాగా ఆవిడ రెడీ. వీళ్ళ మూవీలో ది షార్ట్ కట్ మూవీలో హీరోయిన్ చాలా బాగుంది. సో ఆమె కొంచెం కాంపిటీషన్ అవుదామని ఇలా రెడీ అవుతుంది. అర్థమవుతుంది, ఎక్కడ ఉన్నాయి చూస్తుంటే అర్థమవుతుంది. అసలు ఏమీ లేవు. అదే జస్ట్ ఐ షాడో అండ్ షాడో, కాస్మెటిక్స్, లిప్స్టిక్ కొన్ని ఉన్నాయి అంతే. దెబ్బతిని జ్యోతి గారు మీరు వీడియోస్ పెట్టండి అంటున్నారు. అంటే మీరే హీరోయిన్ కింద చేశారు కదా ఆల్రెడీ. చేశాను. ఆయన ఏదో చేయక ఏదో ప్రాచీ ఠాకూర్ అని ఒక అమ్మాయిని తెచ్చింది హీరోయిన్ కింద చేసుకుంటే మీరు వదలాలి కదా ఎక్కడైనా. అక్కడ కూడా వెళ్ళిపోయి మీరు సెకండ్ హీరోయిన్ అని సందీప్ గారికి స్పేస్ ఇవ్వట్లేదు. సో ప్లీజ్ నేను మేకప్ సరే చేసుకున్నాం. బిజీ అత్త. సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. లక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా అప్పుడప్పుడు ఈ ఛానల్లో కనిపిస్తాను. మేకప్ యు లైక్ ఇట్? వెరీ వెరీ నైస్ అండ్ క్లాసీ, సింపుల్. నేను ఎక్కువ బేసిక్ గా మేకప్ వేసుకోను. ఓకే, అంటే తెలుసు, జస్ట్ నా స్కిన్ టోన్ వేసుకుంటా. కానీ ఎగ్జాక్ట్ గా వేసింది అమ్మాయి. థ్యాంక్ యూ. తినే అన్నమాట. హ్యాపీ దట్ యు లవ్డ్ ఇట్. ఈ టైం ఇవన్నీ కూడా నేను స్వయంగా ఎర్న్ చేస్తున్నాయి, ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇచ్చినాయి. బట్ మీరు బాగుంది అంటే ఓకే కనిపించలే కానీ ఇప్పుడు మా వాళ్ళు బిగ్ బాస్ 7 వాళ్ళు వెళ్ళిన తర్వాత మా పనికి వచ్చింది చాలా బాగుంది. సో మరి అంటే మరి మీరు కూడా వస్తారేమో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసాం మేము. సో అత్తయ్యకి మేకప్ చేయడానికి వెళ్తావా అని అడగగానే వెంటనే వెళ్తానని చెప్పింది. అండ్ చాలా బాగా చేసింది మేకప్. మెయిన్లీ అత్తయ్యకి బాగా నచ్చింది. అండ్ ఈ గ్యాప్లో నేను కూడా మోనితో లైట్గా న్యాచురల్ మేకప్ వేయించుకున్నాను. సో ఎవరికైనా బుకింగ్స్ కావాలి అనుకుంటే మోనికా పేజ్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో హ్యాపీగా వెళ్ళి బుకింగ్స్ చేసేసుకోండి. నానమ్మ హాయ్ చెప్పండి. ద హ్యాండ్సమ్ హస్బెండ్ ఉన్నారు నానమ్మ మీకు. ద హ్యాండ్సమ్ హస్బెండ్ ఉన్నారు మీకు అంటున్నా. సిగ్గుపడుతున్నారా నానమ్మ? థ్యాంక్ యూ మోనికా ఫర్ మై క్లాసీ మేకప్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thanks for giving me this opportunity. Hello. బాగా తీస్తాడు శివేంద్ర. కరెంట్ పోతే పెడతాం ఇన్వర్టర్. ఈ సినిమాలో మా ఆయన క్యారెక్టర్ డైరెక్టర్. పాటలో చేసి పాటలో ఎవరు చేయలేదు. తిరుగులేదు పడలేదు. మూవీ ప్రమోషన్కి సంబంధించిన వీడియోస్ అసలు ఎలా తీయాలి ఏంటి అనేది ఇక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట. హీరో హీరో కాబోయే హీరో అయిపోయిన హీరో.
థియేటర్ దగ్గర వీడియోస్ తీయడం అయిపోయాక అటు నుంచి అత్తయ్యకి మావయ్యకి కాలేజ్ దగ్గర ఇంకొక షూట్ ఉందని చెప్పి వెళ్ళారు. అటు వెళ్ళక ముందు నన్ను ఇక్కడ మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసారు. సో దట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి. వెళ్ళాక అమ్మమ్మ గారు అయితే తినేదాకా అస్సలు ఊరుకోలేదు. లంచ్ చేసుకున్నాకే వెళ్ళాలి అంటే ఇంకా లంచ్ చేసుకొని లేఖన్తో కాసేపు టైం స్పెండ్ చేశాక అప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట. హాయ్ లేఖన్. హాయ్. సబ్స్క్రైబ్ టు లక్ష్మీ ముదపాక వ్లాగ్స్. థ్యాంక్ యూ. చలో ఇప్పుడైతే ఇంకా మనం అత్తయ్య మావయ్య వాళ్ళ హోమ్ టూర్ చూసేద్దాం పదండి. మై రూమ్ మై రూల్స్ అంట. బ్యూటిఫుల్. బాయ్ నాన్నమ్మ. హాయ్. హలో హలో. హాయ్. మొత్తానికైతే నా డే అలా జరిగిందనమాట. అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోవడంతో కిచెన్ ఇంకా మిగిలిన రూమ్స్ క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇట్ వాజ్ అ మోస్ట్ మెమరబుల్ డే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. హలో ఎవ్రీవన్. సో లక్ష్మి మా క్లోజ్ రిలేటివ్ అన్నమాట. సో తన ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అండ్ కంగ్రాచులేషన్స్ లక్ష్మి. ఆల్ ది బెస్ట్.